నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ కోలివింగ్స్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందనమాట. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఫ్యామిలీ కోచ్, సైకాలజిస్ట్ దోమల నాగేంద్ర గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. సార్ చెప్పండి సార్, అసలు ఈ మధ్య కాలంలో అసలు ఎక్కడ చూసినా కానీ మన హైదరాబాద్లో కావచ్చు, సో కోలివింగ్స్ అనేవి చాలా ఫ్యాషన్ అయిపోయినాయి. అసలు ఏం చెప్తారు? చూడండి, నేను కో ఎడ్యుకేషన్ విన్నాను. నా చదువుతున్న టైంలో కో ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అమ్మాయి అబ్బాయి కలిసి ఉండి చదివే కళాశాల. అది ఒక కాలేజ్, జూనియర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కూడా, అది కో ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏమైంది, కో లివింగ్ వచ్చేసింది. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి అంటే బాంబే, కలకత్తా, ఈవెన్ మద్రాస్, బెంగళూరు, తర్వాత హైదరాబాద్ కూడా వచ్చేసింది. ఇది హార్డ్లీ 1 year అవుతుందండి. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, తర్వాత బిహెచ్, తర్వాత వచ్చేసి మన కేపీహెచ్బి, ఇది అమీర్పేట్, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది పర్పస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ పిల్లలు ఉద్యోగం చేసే వాళ్ళు, సో హాస్టల్లో ఉంటూ అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో హాస్టల్స్ పడ్డాయి. ఈ హాస్టల్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచి ఉంది. ప్రతి కాడ హాస్టల్ ఎలా ఉండేది, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అని ఉండేటివి, మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్ గా ఉండేటివి. ఆడవారికి సంబంధించిన వాళ్ళు ఆడవారు వచ్చి ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఉండేవారు. కాకపోతే ఇంకొద్ది అడ్వాన్స్ ఏమైపోయింది అంటే బాయ్స్ హాస్టల్ ముందు గర్ల్స్ హాస్టల్ ఉండేది. అదొక అట్రాక్షన్ అయిపోయింది. కాలక్రమేణా ఏమైపోయింది, ఆడ మగ కలిసి ఉండేటివి వచ్చేసినాయి. ఇలా ఎందుకు వచ్చేసింది అని అంటే మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది అంటే ఒక మేజర్ అమ్మాయి కానీ అబ్బాయి కలిసి ఉండొచ్చు. దీన్ని ఆసరా తీసుకొని కొంతమంది హాస్టల్ వాళ్ళు కో లివింగ్ హాస్టల్స్ పెట్టారు. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి, ఎక్కడ విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కొండాపూర్లే కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలు గచ్చిబౌలి, మాదాపూర్, ఈ ప్రాంతాల్లో వాళ్ళు రెంట్ అద్దెకు తీసుకొని ఉండాలంటే కిరాయి 30,000-40,000, 50,000 వరకు ఉంది. అది దాన్ని భరించలేని వాళ్ళు ఈ యొక్క కో లివింగ్ హాస్టల్లో ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే రూమ్ లో ఉంటే ఫుడ్ ఉంటుంది. సో పర్ హెడ్ 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో అది కాస్త వాళ్ళు బేర్ చేయగలరు. ఆ కాన్సెప్ట్ బెటర్. కానీ ఈ మధ్య ఏమైపోయింది అని అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కో లివింగ్ దాంట్లో వెళ్ళొచ్చు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మోస్ట్లీ. అంటే ఇక్కడ మనీ అనేది వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక రూమ్లో ఉండడం. సో లీగలైజ్డ్ అయిపోయింది కదా, అంటే మేజర్ వాళ్ళు అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు. ఆ లొసుకు అనేది ఉంది కదా రాజ్యాంగంలో, దాన్ని బేస్ చేసుకొని ఈ కో లివింగ్ హాస్టల్స్ పడ్డాయండి. అన్ని చోట్ల పబ్లిక్ లో ఉంటున్నాయి, ఇప్పుడు కాలనీలోనే ఉంటున్నాయి అన్నమాట. చూసే వాళ్ళకి అసహ్యం వేస్తుంది వాళ్ళని చూస్తే. అవును ఉంటే తప్పేంటి, అవును ఉంటే తప్పేం లేదు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒక గదిలో ఉన్నంత మాత్రాన తప్పేం లేదు కండి. అయితే సార్ ఈ కో లివింగ్స్ కి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. అసలు దీనివల్ల అసలు సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఇప్పుడు మీరు అడగడానికి ముందు చెప్పాను. సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి అంటే మేజర్ అమ్మాయి అయినా అబ్బాయి కలిసి ఉండొచ్చు, మేజర్ అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళు అడగవచ్చు, దాన్ని క్యాచ్ చేయొచ్చు. కాకపోతే పర్మిషన్స్ ఇవ్వడానికి ఇదే బేస్ కో లివింగ్ అంటే ఇలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మేము పెట్టాము. సింపుల్ రాజ్యాంగంలో ఉన్న దాన్ని షో చేయడం అనమాట. సో ఇక్కడ మోరల్స్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా అనేది అవసరం లేదు. ఒక బిజినెస్ వ్యాపారం అయిపోయిందండి. బిల్డింగ్స్ కూడా ఒక ఫ్యామిలీకి రెంట్ ఇచ్చామనుకోండి, వచ్చే రెంట్ తక్కువ, ఇలాంటి వాటికి ఇస్తే రెంట్ ఎక్కువ కదా. అవును, ఓనర్ కూడా అదే యాంగిల్ ఆలోచిస్తున్నాడు. సో కమర్షియల్ ఏరియా అండి, కమర్షియల్ ఏరియాలో ఉంది నా ఫ్లాట్, నా బిల్డింగ్ కమర్షియల్ ఏరియాలో ఉంది. సో దాన్ని గెయిన్ చేసుకోవాలి కదా, అంటే కమర్షియల్ గానే ఇవ్వాలి కదా. ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఇస్తేనే నాకు ఇన్కమ్ కదా. ఇవన్నీ నాకు అవసరం లేదు, మోరల్స్, ఎథిక్స్, ఇవన్నీ వాల్యూస్ నాకు అవసరం లేదు అని ఉద్దేశంతో రెంట్ ఇస్తున్నాడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఆసరా తీసుకొని సో 1 day, 2 days, 3 days కూడా ఉన్నాయి. ఇప్పుడు 1 day బుక్ చేసుకోవడం, 1 day ఒకటే రోజు వచ్చిపోవడం. ఒక అమ్మాయి అబ్బాయి వస్తారు, వాళ్ళు ఎవరో వాళ్ళ పూర్వపరాలు వీళ్ళకి అవసరం లేదు. వాళ్ళు బుక్ చేసుకున్నా 2 days ఉంటారు, పోతారు. వాళ్ళు ప్రేమికుల ఇంకేమైనా ఏంటా అనేది అవసరం లేదు. సో దీంతో ఏంటంటే కల్చర్ వ్యవస్థ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కడ అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ దెబ్బతినేంత వరకు ఏమీ లేదండి. అండర్స్టాండింగ్ దెబ్బతింటుంది. ఎప్పుడు దెబ్బతింటుంది, ఒక అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్ లో ఉన్నారనుకోండి, ఫిజికల్ డిజైర్ ఉంటుంది, హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏమైంది, పబ్ కల్చర్ వచ్చేసింది. సాటర్డే సండే అయిందంటే పబ్ కల్చర్. సో డ్రగ్స్ కి అలవాటు పడ్డం. మొన్న ఒక కో లివింగ్ హాస్టల్ ఏమైంది, గంజాయి దొరికిపోయింది. సో ఇప్పుడు డ్రగ్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. సో ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతున్నారు. సో ఇటువైపు అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాన్షియస్ లో ఉండరు కదా. కో లివింగ్స్ వల్ల నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు కో లివింగ్స్ కి ఒక 1 week, 2 days, 3 days ఉంటారు సార్.
నెక్స్ట్ ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కూడా చీట్ చేసినట్టే కదా. అదే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే ఇక్కడ 2 ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట. అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారండి, వాళ్ళ ఫిజికల్ డిజైర్ భౌతిక కోరికలను తీర్చుకోవడానికి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుందాము. సరే, అక్కడ ఏమవుతుంది అంటే 2 ఫ్యాక్ట్స్ అనమాట. ఒకవేళ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, లవ్ చేసింది అనుకుందాం, లవ్ చేసింది, కొద్ది కాలం కలిసి ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. కానీ అబ్బాయి తప్పించుకున్నాడు అనుకుందాం, అబ్బాయి తప్పించుకున్నాడు, వేరే అమ్మాయి మ్యాచ్ రాగానే వెళ్ళిపోతాడు. ఎందుకు? అబ్బాయి ఏం ఆలోచిస్తాడు, ఈ అమ్మాయి నాతోటే ఎంజాయ్ చేసింది, దీని క్యారెక్టర్ ఎలాంటిదో, ఇది ఎప్పటికైనా డేంజర్, ఈ లేడీతో నేను ఉండను అనుకుంటాడు. అంటే అమ్మాయి ఎంతవరకు తన కంట్రోల్లో తనకుంటూ విలువల్ని నైతిక బాధ్యతను చూపిస్తూ ఉంటుందో అబ్బాయి అంత ఎంటపడుతూ ఉంటాడండి. అమ్మాయి ఓపెన్ అయిపోయి నేను తాగుతాను, సిగరెట్ తాగుతాను, నేను ఎంజాయ్ చేస్తాను, ఇవన్నీ మామూలు అంటే ఒక ఫ్రెండ్ గా ఉంచుకోవడానికే మగాడు ఇష్టపడతాడు, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు. లవర్ అంటే లవర్ లాగానే ఉంచుకుంటాడు. ఆమె నేను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా అని చెప్పి ఫాలో అప్ చేస్తే వాడు ఎస్కేప్ అవుతాడు. ఎందుకు? వాడితో నువ్వు ఎంజాయ్ చేసావు కదా, నీ క్యారెక్టర్ ఏంది మనకు అర్థమైపోయింది కదా. మొగుడు ఎప్పుడు ఆడదానికి విలువిస్తాడంటే తన కట్టుబాట్లు నియమాలు విలువలకు కట్టుబడి ఉన్న లేడీకే మొగాడు విలువిస్తాడు. కానీ అప్పటి వరకు వాల్యూస్ నీకు లేవు కదా, నువ్వు పెళ్లి చేసుకుంటావంటే వాడు ఎస్కేప్ అవుతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా కేసులలో చూశాను. రీసెంట్ గా ఒక అబ్బాయి సూసైడ్ కూడా చేసుకున్నాడండి. 7 years వాళ్ళు కలిసి ఉన్నారు, తిరిగారట. ఆ అమ్మాయి ఏం చేసింది, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, మంచి ప్యాకేజ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఒకే గదిలో ఇద్దరు ఉన్నప్పుడు ఈ అబ్బాయి అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో అమ్మాయికి ఏం తెలుసు వీడు ఏం చేస్తున్నాడు అనేది? ఒక కెమెరా పెట్టచ్చు, ఒక వీడియో తీయచ్చు. ఆ వీడియోని వాడి దగ్గర పెట్టుకుని ఏం చేస్తాడు, రేపు పొద్దున బ్లాక్ మెయిల్ చేస్తాడు కదా. నువ్వు పెళ్లి చేసుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అనుకుందాం, అప్పుడు వాడు నేను బ్లాక్ మెయిల్ చేస్తాడు కదా. అట్లా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయండి. చాలా మంది డిస్టర్బ్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అమ్మాయిలు. ఎందుకంటే వాడి దగ్గర వీడియోలు ఉంటాయి, వాడు ఫోన్ చేస్తాడు, మళ్ళీ నీతో ఎంజాయ్ చేయాలంటాడు. ఎవిడెన్స్ వాడి దగ్గర ఉంది కదా. వాడు ఏం చేస్తున్నాడో నీకేం తెలుసు? వాడిని నువ్వు నమ్మావు, సో మత్తులో ఉన్నావు, డ్రగ్స్ కో ఆల్కహాలికో అడిక్ట్ అయిపోయావు, కల్చర్ ఎట్లా తయారైపోయింది. అప్పుడు వాడిని వీడియో తీయొచ్చు, నువ్వు నేకెడ్గా ఉన్నప్పుడు వీడియో తీయొచ్చు, సో నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీడియో తీయొచ్చు. ఆ వీడియోలు వాడి దగ్గర ఉండిపోతాయి కదా. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ దెబ్బతిన్నా, లేదా నువ్వు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని పోయినా, అప్పుడు వాడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? ఆ నెంబర్ ఉంటుంది, ఆ కథ ఉంటుంది, కారు వాడు ఫాలో అప్ చేస్తాడు. ఆ రకంగా ఏమవుతుంది, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, పైగా చేసుకున్న వాడి జీవితం నాశనం అవుతుంది, నీ జీవితం నాశనం అవుతుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వ్యవస్థ? ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకటి. తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, ఈ అబ్బాయి ఇలా చేశాడు. కొంతమంది అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిని వాడుకుంటారు, అబ్బాయితో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, వాడు లక్షలు ఖర్చు పెడతాడు. ఆ తర్వాత మంచి మ్యాచ్ రాగానే అమ్మాయి బాయ్ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు వీడు పిచ్చోడైపోతాడు కదా. అప్పుడు వీడు పిచ్చోడైపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వీడు చావే అనుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. చూడండి, దీనివల్ల 2 దెబ్బలు, ఇట్లా జరగవచ్చు, అట్లా జరగచ్చు. ఇంకొక మేజర్ పాయింట్ ఉందండి. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి ఒక 4-5 బాయ్స్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనుకుందాం, అప్పుడు తన మైండ్ సెటే చేంజ్ అయిపోతుంది, అది మైండ్ సెటే మారిపోతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అతడితోటే ఉంటుందని గ్యారెంటీ లేదు. సైకలాజికల్ గా ఇక్కడే డిస్టర్బ్ అయిపోయింది కదా, ఈ వాతావరణానికి అలవాటు అయిపోయింది కదా, ఈ ఎంజాయ్మెంట్ కి అలవాటు అయిపోయింది కదా. అక్కడ ఒకటితోటి ఉంటుందని గ్యారెంటీ అయిందండి, సో పక్కదారులు తొక్కుతూ ఉంటుంది. సో ఎఫ్ఐఆర్స్ కంటిన్యూ అయిపోయినాయి అనుకోండి, లైఫ్ అవుటా? ఇక్కడ భర్త లైఫ్ అవుట్, ఇటు నీ లైఫ్ అవుట్. అదే విధంగా అబ్బాయి పరిస్థితి కూడా అంతే. అబ్బాయి కూడా 4-5 గర్ల్స్ అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అమ్మాయితో ఉండలేడండి, వాడు మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సో దీనివల్ల ఆ అమ్మాయి జీవితం అవుటా, అమ్మాయి లైఫ్ అవుటా? ఇట్లా ఇక్కడ ఎఫైర్ పెట్టుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి ఒక అమ్మాయి భర్తను వదిలిపెట్టింది, అబ్బాయి భార్యను వదిలిపెట్టి మళ్ళీ కలిసి ఉండి వాళ్ళిద్దరు ఒకే లాడ్జ్లో ఆత్మహత్య చేసుకున్నారండి. అవును, ఇద్దరు ఒకప్పుడు కలిసి ఉన్నారు, విడిపోయారు. తర్వాత అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, ఈ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పొసకలేదు, వాళ్ళకు ఉండలేక వాళ్ళిద్దరిని విడదీసుకొని మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ కలిసి ఒక లాడ్జ్లో ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని ఏమంటారండి? ఎంత మూర్ఖత్వం ఇది. వీళ్ళిద్దరు అన్యాయం అయిపోయారు, అటు సైడ్ నుంచి వాళ్ళు అన్యాయం అయిపోయారు. లైఫ్ కథం అండి, జీవితం కథం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫిజికల్ డిజైర్, ఇప్పుడు వాళ్ళు ఒక అట్రాక్షన్ కదండి. అమ్మాయి అబ్బాయి యూత్ లో ఉన్నారంటే హార్మోన్స్ అట్లా రిలీజ్ అవుతూ ఉంటాయి, అదొక ఆకర్షణ ఉంటుంది, అంతే ఆకర్షణ ఉంటుంది. సో అట్లా ఎంజాయ్ కొనసాగేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. డిస్టర్బ్ అయినప్పుడు అది కోలుకోలేని డిస్టర్బ్.
దాన్ని తిరిగి మనం కట్ చేయలేమండి. ఎందుకంటే రికార్డ్స్ అన్ని ఉండిపోతాయి, ఫోటోలు ఉండిపోతాయి, వీడియోస్ ఉండిపోతాయి, అన్నింటిని మించి మెంటల్ గా ఇమేజెస్ ఉండిపోతాయి కదా. అమ్మాయి అబ్బాయిని మర్చిపోలేదు, అబ్బాయి అమ్మాయిని మర్చిపోలేదు. సో వెంటాడుతూ ఉంటాయి. నెక్స్ట్ అసలు ఈ కోలింగ్స్ ఎంతవరకు దారి తీయచ్చు అంటారు సార్? ఇప్పుడు కోలింగ్స్ తో వరకు వచ్చింది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే మేజర్ అంటూ ఒక రూమ్ లో ఉండొచ్చు అంటున్నారు. సో నెక్స్ట్ అసలు ఎంతవరకు దారి తీయచ్చు అంటే ఇంకా ఏమేమి కల్చర్ చూడొచ్చు అంటారు? అయితే ఎట్లా ఉంటుంది స్వామి అని అంటే, ఇది ఆల్రెడీ వేరే కంట్రీస్ లో ఉందండి. వేరే కంట్రీస్ లో ఏంటంటే అక్కడ రెంట్ కాస్ట్లీ కాబట్టి అబ్బాయి అమ్మాయి షేరింగ్ తో ఉండే అలవాటు వచ్చి ఆటో షేరింగ్ లాగా, ఆటో లాగా షేరింగ్ చేసుకుంటే 10 రూపీస్ ఎలా పడుతుందో రూమ్ షేరింగ్ అనేది వేరే కంట్రీస్ ఇక్కడికి వచ్చింది. బాంబే వచ్చింది, కలకత్తా, మద్రాస్, దెన్ బెంగళూరుకి వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. అయితే ఇది పెరుగుతుంది తప్ప తగ్గదండి, పెరుగుతుంది తప్ప తగ్గదు. దీనివల్ల ఏమవుతుందంటే జీవితాలే నాశనం అయిపోతాయి, జీవితాలే. ఎందుకు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడండి, అబ్బాయితో ఈ అమ్మాయి తిరిగింది అనుకో, వాళ్ళు అన్ని ఆధారాలు పెట్టుకుంటారు. రేపు పొద్దున నువ్వు పెళ్ళి ఇంకో అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుంటే లక్కీ ఆ అబ్బాయి మంచి అబ్బాయి దొరికాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, వీడు ఫాలో అవుతాడు కదా నిన్ను వీడు వదిలిపెట్టాడు కదా. సో దాంతో లైఫ్ డిస్టర్బెన్సే. మళ్ళీ అదే విధంగా ఈ అమ్మాయితో ఎంజాయ్ చేసి వీడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా ఫాలో అవుతుంది కదా, నీకు మెసేజ్ పెడుతూ ఉంటుంది కదా, అక్కడ ఆ అమ్మాయి జీవితం కూడా డిస్టర్బెన్సే కదా. సో ఇద్దరికి నైతికంగా దెబ్బతింటారనమాట. లీగల్ గా వాళ్ళు కలిసి ఉన్నామని అనుకోవచ్చు, కానీ చెడిపోయినప్పుడు, అండర్స్టాండింగ్ దెబ్బతిన్నప్పుడు అటు జీవితాలే నాశనం అయిపోతాయి. జీవితాలు దెబ్బతినేది ఇక్కడే. ఒక వ్యాపారం పెట్టామండి, నష్టపోయాము, ఓకే రికవర్ అవుతాం, కానీ ఇక్కడ రికవర్ అయ్యే ఛాన్సే ఉండదు. అన్ని ఆధారాలు అన్ని వెళ్ళిపోయాయండి, మనం ఎంజాయ్ చేసినవి అన్ని వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, మొత్తం మెంటల్ గా ఉన్నాయి. ఎప్పటికీ డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకోమంటే వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఇట్లున్నారు, అమ్మాయి అట్లాంటిదేమో 30-35 అయినా కానీ మ్యారేజ్ చేసుకోవట్లేదు. పైగా వాళ్ళకి ఏంటి అంటే కల్చర్ ఇట్లుంది కదా, ఎవరిని చేసుకోవాలి అని ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకొని మళ్ళీ అలాంటి జీవితం ఎందుకంటే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఏం కల్చర్ ఏంటంటే ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఇటువైపు డైవర్ట్ అయ్యారు అంటే, ఒక స్థాయి వరకు డబ్బులు అండి, ఉద్యోగం వచ్చింది, డబ్బులు లక్షల్లో వస్తున్నాయి, తర్వాత ఇటు వెళ్ళాలి, లగ్జరీ లైఫ్ కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఇటు డైవర్ట్ అవుతున్నారు సింపుల్ గా. ఇప్పుడు మరి వీళ్ళు ఈ హాస్టల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు అనే విషయము పేరెంట్స్ కి ఎంతమందికి తెలుసు అండి? తెలియదు. ఊర్లో ఉంటారు కదా, పేరెంట్స్ తెలియదు. పేరెంట్స్ తెలిస్తే ఉండనిస్తారా ఒక అమ్మాయి అబ్బాయిని ఒక రూమ్ లో ఉండనిస్తారా? తెలియదు, చెప్పలేరు అనమాట. సో దాన్ని మేనేజ్ చేస్తారు. నేను పేరెంట్స్ కి ఏం రిక్వెస్ట్ చేస్తాను అంటే, మీ అమ్మాయి మీద మీకు నమ్మకం ఉండొచ్చు, మీ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ నిఘా పెట్టండి, వచ్చి విజిట్ చేయండి, ఎక్కడ ఉంటున్నారో కనిపెట్టండి. అప్పుడు కొంత తగ్గుతుంది. ఒక అమ్మాయి సిన్సియర్ అమ్మాయి ఉండొచ్చండి, 4 చెడిపోయిన అమ్మాయిలు ఉంటే ఈ అమ్మాయి కూడా చెడిపోతుంది. ఒక అబ్బాయి సిన్సియర్ అబ్బాయి ఉండొచ్చు, వాడు చెడిపోకపోతే వాడు ఎడ్డి వాళ్ళలాగా చూస్తారు కదా, పల్లెటూరు అడివిరా అంటారు, వాళ్ళని ఎగతాళి చేస్తారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎగతాళి చేస్తారు. సో అందుకని ఏమంటున్నాను అంటే, ఈ కల్చర్ అనేది మంచిది కాదు, కానీ కంటిన్యూ అవుతుంది. కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా జీవితం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే జీవితం, నా జీవితం నాశనం అయింది అనే పదాన్ని వాడేది ఈ సందర్భంలోనండి. ఉద్యోగం లేదు, జీవితం నాశనం కాదు, కానీ ఇక్కడ జీవితం నాశనమే. వన్స్ మన కల్చర్ ఎలాంటిది, మన సాంప్రదాయాలు విలువలు ఇక్కడి నుంచే ఉన్నాయి కదా, ఇక్కడ డిస్టర్బ్ అయితే లైఫ్ అంతా డిస్టర్బే కదండి. ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతున్నారు. సో తాగిన తర్వాత ఈ అమ్మాయి మైండ్ సెట్ వేరు, అబ్బాయి తాగితేనే వాడు కోతి, ఇక అమ్మాయి తాగితే పరిస్థితి చెప్పేది ఏముంది. సో అలా జరుగుతున్నాయి ఇప్పుడు రోజు రోజుకి అలా సంఘటన. ఇక కో లివింగ్ అయ్యేసరికి లైసెన్స్ అయిపోయిందండి, రూమ్ లోనే ఎంజాయ్ చేయడం. సో అంతే, ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసేందుకు రూమ్ లో ఎంజాయ్ చేద్దాం అంతే. ఎవరు రూమ్ కి వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా అవసరం లేదు. లాడ్జ్ లో అన్న రైడింగ్ చేస్తారని భయం, ఇక్కడ రైడింగ్ భయం ఏంది లేదు. సో మాకు పర్మిషన్ ఉందని ఆ ఓనర్ చెప్తాడు, హాస్టల్ ఓనర్ చెప్తాడు, అతనికి కావాల్సిన డబ్బులు కదా. సో ఒక అమ్మాయి వస్తుంది, అబ్బాయిల రూమ్ కు అమ్మాయి వస్తుంది, అమ్మాయిల రూమ్ కు అబ్బాయి వస్తాడు, కో లివింగ్ కదా, మావోడే అంతే. సింపుల్ లాజిక్, కామన్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఊర్ల నుంచి వచ్చే అమాయక ప్రజలు కూడా చెడిపోతున్నారు, అమ్మాయిలు డిస్టర్బ్ అవుతున్నారు, ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు డిస్టర్బ్ అవుతున్నారండి. సో కొద్దిగా మానసికంగా వీక్ ఉన్న వ్యక్తి తొందర డిస్టర్బ్ అవుతున్నాడు తొందరగా. వాడికి ఏంది అని అంటే సైకాలజీ, ఇప్పుడు ఈ అమ్మాయి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, తర్వాత ఇంకోతో చేస్తుంది, ఇంకో చేస్తారు, వాడు డిస్టర్బ్ అవుతున్నాడు. ఈ అబ్బాయి అంతే, అమ్మాయితో ఫ్రెండ్షిప్, వీడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఇంకోతో ఫ్రెండ్షిప్, డిస్టర్బ్. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. మన సనాతన ధర్మానికి ఆచారానికి ఇది వ్యతిరేకము. రోజు ఇప్పుడు నేనేమంటానంటే, మీరు సమాజానికి మంచి చేయకున్నా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు. నీ యూత్కి అందరికి చెప్పే పాయింట్ ఒకటే, నీ వెనుక ఒక తరం ఉంది, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి
కలిసి తిరుగుతున్నారంటే ఎవడు చూస్తే నాకేంటిలే అనుకోవచ్చు, వాళ్ళకి భయం ఏంది, బంధువులు మాత్రం చూడొద్దని భయం. కానీ వెనక వస్తున్న ఒక తరం ఉందే, నిన్ను గమనిస్తున్న యూత్ ఉందే, వాళ్ళు నీలాగే తయారవుతారు. వాళ్ళకి ఎలాంటి సందేహం ఇస్తున్నావు, నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? అవును, ఇప్పుడు నువ్వు ఫస్ట్ భయపడేది అమ్మాయి అబ్బాయి బయట ఎవరికంటే బంధువులు, ఎవరైనా బంధువులు చూస్తారేమో అని దాక్కొని ఉంటారు. అదే బంధువులు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక తరం ఉంది కదా, నీ వెనక వస్తుంది యూత్ ఉంది కదా, రోడ్ల ఎంబడి పోయి జనాలు ఉన్నారు కదా, వాళ్ళు చూసి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా. అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయని చెప్తున్నావా? అంటే నువ్వు సమాజాన్ని బాగుపరిచే అవసరం లేదు, చెడగొట్టకు. మంచి చేయాల్సిన అవసరం లేదు, చెడగొట్టకు. నీ వెనక ఒక తరం ఉంది, నువ్వు ఒక యూత్కి ఆదర్శంగా ఉండు, అప్పుడే సమాజం ఆదర్శంగా ఉంటుంది. నువ్వు డిస్టర్బ్ అయితే నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, నీ కుటుంబం డిస్టర్బ్ అవుతుంది, నీ వంశమే డిస్టర్బ్ అవుతుంది. ఆత్మహత్యలు చేస్తావు. అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది అంటే, నా లైఫ్ ఖతమైందంటే, నా జీవితం అయిపోయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళ అతని దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, నేను బ్లాక్మెయిల్ చేస్తా. వీడియోలు ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నువ్వు ఛాన్స్ ఇస్తేనే కదా అబ్బాయికి చేశాడు, అంటే అవకాశం నువ్వే ఇచ్చావు. ఆ తర్వాత చేయి దాటిపోయింది, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు. సో అక్కడి వరకు వెళ్ళకూడదు. అంటే మనీని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు అని, కానీ ఈ సంఘటనలు మేనేజ్ చేయలేము. అందుకనే ఈ కోలివింగ్ హాస్టల్స్ యొక్క దందా అది ఏనాటికైనా మంచిది కాదండి. మన సంస్కృతిని చెడగొట్టేదే తప్ప. ఇప్పుడు సెల్ ఉందండి, దాన్ని మంచిగా వాడుకోవచ్చు, చెడు కూడా వాడుకోవచ్చు. సో దాన్ని చెడుకు వాడుకుంటున్నారు కాబట్టి దాని మీద పేరెంట్స్ కంట్రోల్ పెట్టి, పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏ హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళు విజిటింగ్ చేయడం వల్ల వీళ్ళలో కొంత మార్పు రావచ్చు. ఈ హాస్టల్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా సో విచ్చలవిడిగా కానివ్వండి నాకు డబ్బులే వస్తున్నాయి అనుకుంటే అది వానికి కూడా బ్యాడ్ కర్మలో కౌంట్ అవుతూ ఉంటుంది. ఆ విషయం అతని హాస్టల్ యజమానికి తెలియదు. కర్మ, బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ రెండు ఉంటాయి. అది బ్యాడ్లో కౌంటింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మార్పు రావాలి. పోలీసు వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. లేదా ఈ మహిళా సంఘాలైనా పర్వాలేదు, సిటిజన్స్ ఉంటారు ఆ కాలనీలో, వాళ్ళు దృష్టి పెట్టేయడం వల్ల వాళ్ళు హక్కుదారులు కదండి, సమాజానికి హక్కుదారులు. సో పోలీస్ వ్యవస్థే బాగుపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా వచ్చి చూసి దృష్టి పెట్టడం వల్ల కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రశ్నించవచ్చు, వాళ్ళు అక్కడ ఉన్న కాలనీలో ఉన్న ప్రశ్నించవచ్చు. ఎందుకంటే దీంట్లోనే ఉంటే ఎంజాయ్ అంటే ఏం లేదు కదా. సో వాళ్ళు ఇండివిజువల్గా ఉండి వాళ్ళ లైఫ్ను వాళ్ళు మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ వల్ల ఇతరులు చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత మీది, నాది, ఆ లైన్లో ఉన్న వాళ్ళది, పోలీసు వాళ్ళది, ప్రభుత్వం అంది, అందరి కూడా. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.